హాయ్ పల్లవి. ఓకే. హాయ్ అజయ్ అన్న. సో అజయ్ హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. బికాస్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ జోన్స్ వాళ్ళు ఈ లైవ్ ని చూస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో అజయ్ గారు మన తెలుగు వాళ్ళ కోసం ఈ లైవ్ కి ఒప్పుకున్నారు. యాక్చువల్లీ ఆయన ఇంగ్లీష్, హిందీ మెనీ చోట్ల లైవ్ ఇస్తున్నారు. బట్ టైం తీసుకుని మన తెలుగు వాళ్ళ కోసం ఆయన ప్రత్యేకంగా మనకంటూ ఒక లైవ్ సెషన్ ఇస్తున్నారు. యూజువల్లీ అజయ్ గారి గురించి అందరికీ తెలిసింది, ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు. టైలర్ హిల్స్ లో చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని చెప్పని. బట్ అట్ ద బ్యాక్ ఎండ్ ఆయన చాలా మంచి పనులు ఎన్నో ఏళ్లగా చేస్తున్నారు. అది అక్కడ ఆస్ట్రేలియా ఉన్న పీపుల్ చాలా మందికి తెలుసు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా పీపుల్ కి ఎక్కువ హెల్ప్ చేయాలి అన్న ఆశతో, అన్న ఉద్దేశంతో ఆయన కేంబ్రిడ్జ్ వార్డ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఎందుకు అంటే మన కమ్యూనిటీని ఇంకా డెవలప్ చేయడానికి, మన కమ్యూనిటీనే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా హెల్ప్ చేయడానికి. సో మెల్టన్ సిటీ కౌన్సిల్ లో ఆయన చాలా చేశారు. ఇప్పుడు ఏదో కేంబ్రిడ్జ్ వార్డ్ పరంగా ఆయన పోటీ చేస్తున్నారు. బట్ దానికి ముందు కూడా ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మా కౌన్సిల్ ఇవి డెవలప్ చేయాలి, అవి డెవలప్ చేయాలి, అండ్ ఇక్కడ ఇవి సరిగ్గా లేవు, నేను వెళ్ళి పై వాళ్ళతో మాట్లాడాలి, పీపుల్ కి ప్రాబ్లం ఉంది అని చెప్పి పర్సనల్ గా తీసుకుని హి డిడ్ మెనీ థింగ్స్. సో ఇప్పుడు ఆయన కౌన్సిలర్ గా ఉండడానికి ఉన్న వాళ్ళందరూ ఆయన్ని కొంచెం రిక్వెస్ట్ చేశారు, అజయ్ గారు యూ కెన్ డూ మోర్ అని చెప్పి. బికాస్ ఈ స్టార్టెడ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే మన తెలుగు వాళ్ళ కోసం ఈ స్టార్టెడ్ మెనీ ప్రోగ్రామ్స్, మెనీ ఈవెంట్స్. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ కెన్ సే ఇస్ ఆస్ట్రేలియా మొత్తంలో తెలుగు రేడియో అనేది మొదటిసారిగా ఆయన స్టార్ట్ చేశారు. హీ బీయింగ్ ఏ మ్యాన్, ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉమెన్ కి ఇచ్చారు రేడియో అనేది. బికాస్ ఆడవాళ్ళు ఏదన్నా చేయగలరు అని చెప్పి ఆయన నమ్మారు. అందులో ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే మోస్ట్లీ వాళ్ళ వైఫ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఉమెన్ అనే వాళ్ళు ఇందులో ముందుకు వచ్చి మాకు ఇలా ఐడియా ఉంది అజయ్ గారు అని అనగానే హీ సెడ్ డెఫినెట్లీ ఎస్. ఆయన వెళ్ళారు, మాట్లాడారు, ఎవ్రీథింగ్ సెట్ చేశారు. బికాస్ దాని వెనకాల ఆస్ట్రేలియాలో ఒక పని చేయాలంటే ఎంత పేపర్ వర్క్ ఉండిద్దంటే లిటరల్లీ నేను చెప్తున్నాను, ఇట్ వాస్ సో హార్డ్. పర్మిషన్స్ కానీ ఎనీథింగ్. అందులో మన తెలుగు రేడియో అంటే వాళ్ళకి అట్లీస్ట్ రీచ్ అవ్వాలి, ఓకే తెలుగు రేడియో క్లిక్ అయిద్దా లేదా ఇట్లా. ఇంకా ఆయన చాలా ఈవెంట్స్ కూడా చేశారు, దివాలి, బతుకమ్మ, దాండియా, దివాస్ ప్రోగ్రామ్, ఇంకా చాలా ముందుకు తీసుకొస్తున్నారు. ఇలా ఆయన ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇంకా ఆయన వెన్ హీ గెట్ ఎలెక్టెడ్ ఇంకా చేస్తారని మేము కోరుకుంటున్నాము. కానీ ప్రస్తుతం ఆయన ఏ వార్డ్స్ కి చేస్తున్నారు అంటే 12 సబబ్స్ కి చేస్తున్నారు అజయ్ గారు. ఫర్ ఎంట్రీ, బన్సైడ్ హెడ్స్, కెర్లైన్ స్ప్రింగ్స్, డీన్ సైడ్, ఫీల్డ్ స్టోన్, ఫెరరైజ్, మౌంట్ కాట్రల్, రెవెన్హాల్, రాక్ బంక్, థార్న్ హిల్ పార్క్ అండ్ ట్రుగనీనా. బోల్డ్ అన్ని చేస్తున్నారు అజయ్. ఫస్ట్ ముందు మీకు నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్తే పల్లవి, ఎలా ఉన్నావు పల్లవి? చాలా బాగున్నాయి. సో హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ లైఫ్. బికాస్ చాలా బిజీ ఉంటారు యాక్చువల్లీ. ఎలక్షన్స్ అంటే మీరు పీపుల్ తో ఉండాలి, పీపుల్ తో తిరగాలి, ఆ మీటింగ్స్ అని, వాళ్ళ ప్రాబ్లమ్స్ అని ఉంటారు. బట్ యూ టుక్ టైం మన కమ్యూనిటీ వాళ్ళతో కలుస్తానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎస్ పల్లవి, వెరీ నైస్, చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం మనము మాట్లాడుకోవడం లైవ్ గా. నువ్వు ఇండియాలో అక్కడ ఉండి మేము ఇక్కడ ఉన్నాము. సో ఈ టైం మనం అంత మంచి సెలబ్రేషన్ టైం, ఈ బతుకమ్మ, దివాళీ అని మనం చేసుకుంటున్న సెలబ్రేషన్ టైం, ఫెస్టివల్ సీజన్. బట్ ఈసారి కోవిడ్ వల్ల మనం అన్ని మిస్ అవుతున్నాము. బట్ ఎనీవే, ఇలా ఆన్లైన్ లో అయినా మనం మన తెలుగు వాళ్ళని కమ్యూనికేట్ చేద్దాము, పర్సనల్ గా మీట్ అవ్వలేకపోతామని మన ఈ తెలుగు వాళ్ళ కోసమని, మన తెలుగు ప్రేక్షకుల కోసమని ఈ ప్రోగ్రామ్ చేయబడుతుంది. సో ఓపెన్ హార్ట్ విత్ అజయ్ అని పెట్టి స్టార్ట్ చేస్తామని ప్రోగ్రామ్. బికాస్ ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే అది నిజంగా ప్రౌడ్ మూమెంట్. మీరు ఏ ప్లేస్ నుంచి అవ్వండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన తెలుగు వాళ్ళు అని చెప్పి అందరికీ ఉండిద్ది మన అజయ్ గారు అని చెప్పి. సో ఈ లైవ్ మనకు అందరికి స్ట్రీమ్ అవుతుంది, పీపుల్ ఇన్ ఇండియా, పీపుల్ ఇన్ ఆస్ట్రేలియా, ఎవ్రీవన్. పీపుల్ అలానే ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఐ కలెక్టెడ్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ పీపుల్ ఇన్ మై హోమ్, ఇన్ మా ఇల్లు, మా ఇంటి చుట్టుపక్కల ఇలా అజయ్ గారు ఉన్నారు అంటే గేవ్ మీ టూ మెనీ క్వశ్చన్స్. అంటే అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఏం చేస్తారు, ఎలా చేయబోతున్నారు అని. ముందుగా నేను ఎక్సైటింగ్ ఆ క్వశ్చన్ అడుగుతాను, ఎందుకంటే ఐ నో యూ పర్సనల్లీ కొంచెం. బట్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ పరంగా ఐ డోంట్ నో హౌ యూ డూ అని చెప్పి అని. బికాస్ బోల్డ్ అనే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు పీపుల్ కి ఏంటంటే ఒక్కొక్కరి మైండ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది, అజయ్ గారు ఇలా చేస్తారా, అలా చేస్తారా, రూల్స్ ఏంటి, అది ఇది అని. సో దిస్ మెనీ క్వశ్చన్స్. ఓకే పల్లవి, సో చెప్పు ఇంకా ఎలా ఉన్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు, కోవిడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ విజయవాడలో కానీ ఇండియాలో? ఇట్స్ వెరీ హార్డ్ అంటే నేను చెప్తాం అది.
బట్ పీపుల్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. స్టిల్ ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను ఇండియాలో వాళ్ళు. ఎందుకంటే అందరూ మాస్క్ వేసుకుంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఏంటంటే గ్రూప్ గా కలవడం అది కొంచెం ఇదే బాగుంటుంది నా ఫీలింగ్. ఆస్ట్రేలియా ఎలా ఉందనే కోవిడ్ సిచ్యుయేషన్? ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్ గా ఉంది, అన్ని టైట్ చేసి పెట్టాడు. స్టేజ్ 4 రిస్ట్రిక్షన్ వస్తుంది. సో 5 కిలోమీటర్స్ రేడియస్ దాటకుండా వెళ్ళొద్దు అని అవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నంబర్స్ బాగా తగ్గాయి, బేసిక్ గా ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ ఆఫ్టర్ ఆ స్టేజ్ 4 రిలీజ్ చేసాక ఏమవుతుందో తెలియదు మనకి. సో ప్రస్తుతానికి అంతా కంట్రోల్లో ఉంది, కానీ వర్క్ వైజ్ అవి పని చేసుకోలేకపోతున్నారు. మరి అయితే మీరు ఈ కోవిడ్ సిచ్యుయేషన్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తున్నారు? బికాజ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. నాకు అది ఈజీ అయింది, ప్లస్ పాయింట్ అయింది. ఎందుకనంటే ఇన్ జనరల్ గా ఎలక్షన్స్ లో ఓల్డ్ ట్రెడిషన్ వే చేస్తారు చాలా మంది. అంటే బేసిక్ ఒకటి డిసడ్వాంటేజ్ కూడా ఏంటంటే 1-to-1 ఫేస్ టు ఫేస్ మనం కలవలేము, గ్రూప్ మీటింగ్స్ చేయలేము. బట్ యాజ్ యూజువల్ నాకు ఈ మన ఈవెంట్స్ చేసి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి సోషల్ మీడియా క్యాంపెయినింగ్, డిజిటల్ క్యాంపెయినింగ్ అని చెప్పి జూమ్ మీటింగ్స్, సో ఇవన్నిటికి నాకు కొంచెం ఎక్స్పోజర్ కి టైం దొరికింది. అండ్ ఈ విధంగా నేను స్ట్రాంగ్ గా డిజిటల్ క్యాంపెయినింగ్ బాగా చేస్తున్నాను, సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కానీ. సో ఇప్పటికి ఉన్న క్యాండిడేట్స్ లో ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని అంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పర్టీ. సో మనం అన్ని ఈవెంట్స్ చేసాం కాబట్టి ఆ ఎక్స్పర్టీ వచ్చి, సో ఐఎమ్ డూయింగ్ వెల్ స్టిల్. బట్ ఒక్కటి అంటే 1-to-1 కలవటం ఒక్కటే మిస్ అవుతున్నాను. బట్ దిస్ సంథింగ్ ఆల్ గుడ్. కానీ ప్రస్తుతం ఈ కోవిడ్ వల్ల మొత్తం డిజిటలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. అండ్ మీరు కూడా లైక్ ప్రతి కమ్యూనిటీ ఇంటరాక్ట్ అవుతున్నారు. మీరు తెలుగు కమ్యూనిటీ కాబట్టి ఓన్లీ తెలుగుతో మీరు ఆగట్లేదు, యూఆర్ ఇన్వాల్వింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీ. దట్ వాస్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అసలు టైం అది మీరు ఎట్లా తీసుకుంటున్నారు? బికాజ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ తో మాట్లాడుతున్నారు, మోస్ట్లీ ఫోన్ కాల్స్, మెసేజెస్, దాంట్లోనే బిజీ ఉంటుంది. ఇండియాలో కూడా టీమ్ వర్క్ చేస్తున్నా నాకు డిజిటల్ హెల్ప్ కి. సో అక్కడి నుంచి కూడా ఇంకా నైట్ అంతా కూర్చోవటము కొంచెం కష్టంగా, అంటే నైట్ అంతా వెళ్ళుకుండాల్సి వస్తుంది, ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వస్తుంది. సో అట్లా కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్స్ గుడ్, ఐమ్ ఎంజాయింగ్ ఎనీవే. బాగుంది, సరదాగా ఉంది. జనం కోసం లైక్ యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్. హోప్ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. మీకు అందుకని రెస్ట్ ఉండదు కదా, బికాస్ ఆస్ట్రేలియన్ టైమింగ్స్, ఇండియన్ టైమింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. అండ్ మీరు అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, మీకు మీటింగ్స్ ఉంటాయి, మీకు ఫ్యామిలీ ఉంది, అండ్ మీరు లైవ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, మీరు అడ్వర్టైజ్ చేసుకోవాలి, లైక్ వర్క్స్ ఉంటాయి కదా. చాలా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, అది టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. అదే కొంచెం బిట్ ఆఫ్ థింగ్. బట్ ఎస్, ఓకే పల్లవి, ఇక చెప్పు. సరే, మనం చాలా రోజులతో కలిసాము, ఎలక్షన్స్ క్యాంపెయిన్ హడావడి నడుస్తుంది. బట్ చాలా మంది తెలుగు ప్రేక్షకులు మీ వాళ్ళంతా రేడియో మీకోసం మిస్ అవుతా అన్నారు. సో నువ్వు అక్కడ స్టక్ అయ్యావు, అనుష ఇక్కడ ఉంది, రేడియో స్టేషన్ కొంచెం క్లోజ్ ఉంది ఇప్పుడు కోవిడ్ వల్ల. సో దీన్ని మనం ఎట్లా మనం మేనేజ్ చేయాలనే ప్లాన్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు నన్ను, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీకోసము, ఈ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందని. సో త్వరగా మీరు స్టార్ట్ చేయాలి, ఇది మన తెలుగు వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు ఎస్పెషల్లీ. ఫ్లైట్ లేస్తే కొంచెం బాగుండిద్ది అని కోరుకుంటున్నాము. ఆయన ఈ లైవ్ చూసి ఎవరు ట్రాన్స్లేట్ చేస్తే బాగుండు, కొంచెం ఫ్లైట్ చేయండి. బట్ మనము ఒక ఆప్షన్ కూడా ఉంది, రేడియో స్టేషన్ తో మాట్లాడుతున్నాము, మీరు రికార్డింగ్ మెసేజ్ కూడా చేయొచ్చు. సో అదొక ఆప్షన్ ఉంది మనకి. సూన్ రావాలి మీరు, మీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మీకు. అదేం తెలుగు వాళ్ళందరూ అంటే రేడియో ఎప్పుడో పాత కాలంలో ఉండేది, అది అందరూ చాలా మిస్ అవుతారు. ఆస్ట్రేలియాలో మొదలు పెట్టినప్పుడు లైక్ మాకు మోస్ట్లీ నేను చెప్పేదంటే సీక్రెట్ మెసేజెస్ కానీ, హ్యాపీ బర్త్డే విషెస్, మదర్స్ డే విషెస్ కానీ, ఇలాంటివన్నీ మన రేడియోలో చెప్పుకోవడం ఏంటంటే ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి మనం కనెక్ట్ చేస్తున్నాం పీపుల్ ని. దే కెన్ కనెక్ట్ టు వాట్సాప్, ఎనీ ఫేస్బుక్ పేజ్ ఆర్ ఎనీథింగ్, బట్ రేడియో ఇస్ అన్ ఎమోషన్. కరెక్ట్, ఎమోషనల్ టచ్ ఉండేది. మీరు బర్త్డే విషెస్ చేసిన, మదర్స్ డే స్పెండ్ అంటే ఆ ప్రోగ్రామ్స్ అంతా చేసినప్పుడు చాలా ఎమోషనల్ గా ఏడ్ చేసే వాళ్ళు పేరెంట్స్, వాళ్ళు మిస్ అయ్యి. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. సో మళ్ళీ మీరు త్వరగా స్టార్ట్ చేయాలని కోరుకుంటూ వీళ్ళు ప్రమోట్ స్టార్ట్ చేద్దాం సరే రేడియోని. సో నేనేం కోరుకుంటున్నానంటే, మీరు ఈ ఎలక్షన్స్ లో నుంచోక ముందే మీరు రేడియో స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము ఇంకా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి ఇట్లాంటి ప్రోగ్రామ్స్? ఇంకా చాలా చాలా చేయొచ్చు మనము, మన తెలుగు వాళ్ళ కోసం అని. అందుకే ఈ ప్రోగ్రామ్ స్పెషల్ గా కనెక్ట్ చేస్తుంటే ఎవ్రీ సండే ఈ ఓపెన్ హార్ట్ విత్ అజయ్ తెలుగు ప్రోగ్రామ్ అని స్పెషల్ గా పెట్టాను. సో నా పేజ్ లో రన్ అవుతుంది.
దీని ద్వారా నేను మన తెలుగు కమ్యూనిటీ అందరినీ కనెక్ట్ అవ్వడానికి ఒక అవకాశం. ఇప్పుడు మనకి దిస్ ఇస్ న్యూ నార్మల్. అంటే ఇప్పుడు మనం ఏదైతే లైఫ్ ఇంతకుముందు లీడ్ చేసామో ఆ లైఫ్ ఇప్పుడు ఉండదు కొంత సంవత్సరాల వరకు. సో ఇలాగే మనము ఆన్లైన్ కలుసుకోవటాలు, ఇట్లా పెద్ద ఈవెంట్స్ అవన్నీ తగ్గిపోతాయి. ఇంకో 1-2 years వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఒకటే వే ఏంటంటే మనం ఇట్లా ఆన్లైన్ కమ్యూనికేషన్ చేసుకోవటము, ఇంకా వేరియస్ మీన్స్ వెతుకుతున్నాము మనం కమ్యూనికేట్ చేయడానికి. సో అందుకే ఇప్పుడు దాకా ఇంగ్లీష్ లో, హిందీలో చేశాను లోకల్ వాళ్ళ కోసం అని. సో మన తెలుగు ప్రేక్షకుల కోసం అని ఈవెన్ ఎలక్షన్సే కాకుండా ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేద్దాము, మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అవుదాము. వరల్డ్ వైడ్ గా, అది నాట్ ఓన్లీ డెడికేటెడ్ టు ఆస్ట్రేలియా అనే కాదు, ప్రత్యేకంగా మనం వరల్డ్ వైడ్ కనెక్ట్ చేసి మన ఆస్ట్రేలియాలో తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా మనము ఫ్యూచర్ లో మన గెస్ట్ స్పీకర్స్ కూడా పిలుస్తాం మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని. సో దట్ ఈస్ ఇంటెన్షన్, ఇట్స్ ఆన్ గోయింగ్ అనమాట. సో దిస్ ఈస్ ద ప్లాన్ పల్లవి. మన ఇద్దరు మనం కలిసి మన తెలుగు వాళ్ళని రీచ్ అవ్వాలి. సో ఈ లైవ్ చూస్తున్న తెలుగు వాళ్ళందరికి ఏం చెప్తున్నానంటే, లైక్ మీరు ఏదైనా అజయ్ గారిని ఏమైనా క్వశ్చన్ అడగాలన్నా లేదా నాతో అడిగించాలన్నా, మీరు లైక్ దేర్ వాజ్ అ ఫేస్బుక్ పేజ్ ఆఫ్ అజయ్ అన్న. సో అది నేను మీకు లింక్ లో డిస్క్రిప్షన్ చేస్తాను యూట్యూబ్ లో ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు. సో దాన్ని మీరు పర్సనల్ మెసేజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఐ గివ్ హిస్ ఈమెయిల్ ఐడి ఆర్ సంథింగ్. ఎనీ ప్రాబ్లమ్స్ యూ కెన్ కాంటాక్ట్ దేర్. So from next week onwards, ఈ week, like there were some questions given by the people. From next week, మీరు చెప్పిన questions కూడా I'll ask in a live with Ajay garu. Sure, definitely. Manamo will rock it anyway. This is only beginning introduction video మనకి. సో ప్రేక్షకులందరికీ కూడా ఇంకొకటి అజయ్ గారు అంటే దేర్ ఇస్ ఎ బ్రాండ్ ఇన్ ఆస్ట్రేలియా. ఏమని అంటే అజయ్ గారు న్యూ టాలెంట్ ని తీసుకొస్తారు. ఎంత మంది బాగా టాలెంటెడ్ పీపుల్ ఉన్నా ఆయన వాళ్ళని తీసుకోవచ్చు పక్కన పెట్టి, ఎప్పుడు న్యూ టాలెంట్ అంత డేరింగ్ మీరు ఎందుకు చేస్తారు? అంటే డేరింగ్ అని కాదు, బికాస్ న్యూ టాలెంట్ తీసుకోవడం మంచి, మీరు డేర్ చేయాలి తీసుకోవడం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. ఎందుకు అట్లా? ఇది ఏంటంటే అందరికీ ఐడియాస్ వస్తుంటాయి, ఇది చేయాలి అది చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఇనిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇనిషియేషన్ తీసుకోకుంటే మనం స్టార్ట్ చేయలేము, అది మనసులో ఉండిపోతుంటది. అది టైం ఒకసారి వెళ్ళిపోయినాక తర్వాత చేయాలనుకున్నా కానీ అది ఒక పీరియడ్ వెళ్ళిపోయినాక చేయలేము. సో అది ఆ టైంకి ఇది అవసరం ఉంది అని ఒకరు చెయ్యాలి అని ఒకరు అందరూ ఎదురు చూస్తారు, ఎవరో ఒకరు మొదలు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం. అలానే మొదలుపెట్టి ట్రై చేస్తాడు. ఆ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తర్వాత సంగతి, బట్ ట్రై చేసి దాన్ని ప్రమోట్ చేస్తారు, కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు వచ్చేవరకు వచ్చేసి మెల్టన్ లో వచ్చేసి దివాళి అనేది ఎవరు చేసేవాళ్ళు కాదు, వేరే చోట మెల్బోర్న్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మనం 4-5 మనం మొదలు పెట్టాము, చాలా హిట్ అయింది. అట్లా అని మళ్ళీ బతుకమ్మ తీసుకోవటం, అట్లా ఒక్కొక్క ఈవెంట్ చేసుకుంటూ యాన్యువల్ డే అని అట్లా ఒక 10 ఈవెంట్లు సంవత్సరం చేస్తాం. వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేస్తూ ఫ్యామిలీ ఉంటూ ప్లస్ మన అంతా సహకారంతో అట్లా మీకోసం చేసాము. మనం స్టార్ట్ చేసాము, పెద్ద హిట్ అయింది. మనకు తెలుసుగా వెరీ ఫస్ట్ డేనే వాడు సర్క్యూట్ ఎగిరిపోయింది, బాక్స్ బద్దలైంది అంటారు కదా, ఆ లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ ఆర్ట్స్ అకాడమీ అది సూపర్ ఉండే అసలు. ఏదైనా ఒక మంచి ప్లానింగ్ వెళ్తాము, ఆ టైంకి మనము తీసుకోవాలి. టాలెంట్ ఎస్పెషల్ టాలెంటెడ్ పీపుల్, ఇలాంటి టాలెంటెడ్ పీపుల్, అనుష టాలెంటెడ్ ఉండే, ఆ కాంబినేషన్ కూడా తెలుగులో ఒక ఆంధ్ర అమ్మాయి ఒక తెలంగాణ పిల్ల అని చెప్పి కాంబినేషన్ తోటి అండ్ స్టూడెంట్స్ వాళ్ళ చాలా బాగా చేశారు రెసిడెంట్స్ అందరూ. సో ఇట్ వాజ్ అ బిగ్ హిట్. అంటే మీకు ఒక టాలెంట్ ఉంది, మీరు ఆ టాలెంట్ ని బయటికి తీసుకురావాలి. సో అది మన ఉద్దేశం మెయిన్ గా. కానీ ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకురావాలి. సో నేను ఆ ఇనిషియేషన్ తీసుకుంటా, నాకు ప్రతి దాంట్లో కూడా అది తీసుకుంటే అవకాశం దొరుకుతుంది కదా. సో దట్ ఈస్ అ కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ మోస్ట్లీ చేసేది. అంటే ఇప్పుడు అక్కడ మీకు ఆల్రెడీ టాలెంటెడ్ ఉన్న పీపుల్ ఉన్నారు ఆస్ట్రేలియాలో. లైక్ నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, కొత్త వాళ్ళని తీసుకున్నారు, కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. అది హిట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా టాలెంటెడ్ పీపుల్ నే తీసుకోవాలి. కానీ మీరు డేర్ చేశారని అయితే నేను చెప్తా, ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు ఒక డేర్ చేసి కొత్త వాళ్ళని తీసుకుని అట్ ద బ్యాక్ ఎండ్ దాన్ని బయటికి తీసుకురావడానికి ఇట్ విల్ బి హ్యూజ్ రిస్క్ ఫర్ యూ. అది క్లిక్ అయితే ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్. అది క్లిక్ అవ్వకపోతే మాత్రం ఇట్ విల్ బి లైక్, అది మీరు మైండ్ పెట్టుకుని కూడా లైక్ హౌ డిడ్ యూ బ్రింగ్ న్యూ టాలెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిపోతుంది టాలెంట్ ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేది. కొన్ని ఇప్పుడు నేను కొంచెం ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉండి నేను కూడా ఒక డాన్సర్ గా ఉండి, ఒక ఈవెంట్ ఆర్గనైజర్, ఒక ఆర్టిస్ట్ గా ఉండి, సో ఇంకొక ఆర్టిస్ట్ కానీ ఇంకో టాలెంట్ ని గుర్తుపట్టడము నాకు ఈజీగా ఉంటుంది, ఇండస్ట్రీలో తిరిగాను కాబట్టి. సో అలా నేను చూసినప్పుడు వాళ్ళకి అవకాశం దొరకట్లేదు. టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశం ఒకటి దొరకట్లేదు.
సో తెలుస్తుంది, అది ఒకసారికి నేను గబుకొని తీసుకోలేము. కొంతమంది ఒక్కటేసారి తెలిసిపోతుంది, కొంతమంది కొంచెం టైం పడుతుంది వాళ్ళు తెలుసుకునే వరకు. సో అలా ఇప్పుడు నేను అనుషాన్ తీసుకుంది, ఆ కాంబినేషన్ లో మీకు టాలెంట్ అది ఉంది. ఆ కంబో చాలా కష్టం, అందరిలో కుదరదు. బట్ ఈ రోజు కూడా నేను చూస్తున్నాను చాలా మంది ట్రై చేస్తున్నారు ఆ కాంబినేషన్, కానీ ఆ మీకోసం కాంబినేషన్ ఇప్పుడు దాకా బీట్ చేయలేకపోతున్నారు, అంత బాగా జరిగింది. సో ఐ థింక్ మళ్ళీ అది మళ్ళీ బ్యాక్ రావాలని పబ్లిక్ కోరుకుంటున్నారు. సో ఇమాజిన్ మీకు టాలెంట్ ఉంది, నేను ఓన్లీ అవకాశం ఇచ్చాను దానికి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అలా ముందుకు వెళ్తుంటాం. మీరు చేసే అన్ని ప్రోగ్రామ్స్ లో మోస్ట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉంటాయి. అజయ్ గారి ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన మెన్ కాబట్టి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం అట్లా అని కాకుండా మీరు చేసే ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉంటాయి. ఎందుకు అట్లా? లైక్ యువర్ ఎంకరేజింగ్ ఉమెన్. ఎస్ ఎస్ దేనికలా అంటే యాక్చువల్లీ నేను చాలాసార్లు ఈవెంట్స్ చేస్తుంటా, ప్రోగ్రామ్స్ చేస్తుంటా. మగవాళ్ళు ముందుండి లీడ్ చేస్తుంటారు, కానీ ఆడవాళ్ళు చాలా యాక్టివ్ ఉండి ముందుండాలని అనుకుంటారు. సో వాళ్ళకి అవకాశం ఒకటి దొరకాలి. ఇప్పుడు మీరు డాన్స్ తీసుకున్న క్లాసికల్ డాన్స్, మన ఫోక్ డాన్సెస్ చేసినా లేడీస్ ఎక్కువ ఉంటారు. పిల్లల్ని తీసుకొచ్చి నేర్పటం వాళ్ళే ముందుకు వస్తారు. వాళ్ళకి యాక్టివ్ ఉండాలి కమ్యూనిటీలో, నెట్వర్క్ లో వాళ్ళు చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వాళ్ళకి ఆర్ట్స్ మీద, ఈ టాలెంట్. సో ఇలాంటి వాళ్ళకి అందుకని అవకాశం దొరకట్లే, ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో దానికనేసి నేను ఉమెన్ ఎక్కువే వాళ్ళు ముందుకు వస్తున్నారు యాక్టివ్ పార్టిసిపేషన్. ఏదైనా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కావాలి, దివాళీకి ఈవెంట్ అనగానే ఎక్కువ శాతం 80% ఉమెన్ వస్తారు. వచ్చిన ఆ టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇంకా ఎక్స్పోజర్ దొరకాలి, వేరే ప్లాట్ఫామ్స్ దొరకాలి అన్నప్పుడు సో నేను అనుకుంటా అసలు అలా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నా. సో అవకాశాలు వస్తున్నాయి, లైక్ రేడియో ప్రోగ్రామ్ కానీ ఇండియన్ ఆర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేయటము. సో ఇలా మనం డాన్సర్స్, మన స్టూడెంట్స్ ఎస్పెషల్లీ చాలా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఉండదు. సో నా దాకా రీచ్ అయ్యారంటే వాళ్ళ టాలెంట్ బట్టి నేను వాళ్ళకి అవకాశం జరుగుతుంది త్రూ దిస్ ప్లాట్ఫామ్. అది లో ఎన్టీఆర్ గారు లేచింది నిద్ర లేచింది మహిళలో ఒక సాంగ్ ని చాలా మంది కూడా నిజం చేస్తున్నారు. యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. సో లెట్స్ ఇలాగే ఇంకా అదే చూస్తాను, అవకాశం ఉన్న వాళ్ళకి చేయొచ్చు. బట్ ఇప్పుడు కొంచెం అంత మారిపోయింది సిచ్యువేషన్స్. బట్ ఇట్లా ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కానీ ఇంకేదైనా బిజినెస్ లో ఎంటర్‌ప్రెన్యూర్స్ ని కూడా మనము ఎంకరేజ్ చేయాలని, డిజిటల్ గా టాలెంట్స్ కానివ్వండి ఇంకా బిజినెస్ కానీ ఎంకరేజ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఓవరాల్, లెట్స్ డూ ఫర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఫర్దర్ ఇంకా చేద్దాం ప్రోగ్రామ్. లాస్ట్ 1 పాయింట్ దీని గురించి, కోవిడ్ వల్ల మొత్తం లాక్డౌన్ అయినా అజయ్ గారి ఐడియాస్ మాత్రం లాక్డౌన్ అవ్వలేదు కోవిడ్ లో కూడా. So you are standing for this many suburbs for Cambridge Ward. I think the manifesto. What's your manifesto? ఓకే, నా మేనిఫెస్టో అనే ఎజెండాస్ ఏంటంటే మేజర్ గా ఈ మెల్టన్ సిటీ కౌన్సిల్ ఏరియాలో కేంబ్రిడ్జ్ వార్డ్ అనేది ఒక వార్డ్. సో 3 వార్డ్స్ లో. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ 10 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాను, ఆ కమ్యూనిటీలో యాక్టివ్ ఉన్నాను. సో కౌన్సిల్ వాళ్ళతో కలిసి పనిచేశాను. సో 2 కమ్యూనిటీకి కౌన్సిల్కి ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేశాను. సో ఇష్యూస్ బాగా నాకు తెలుసు. సో దాంట్లో ఏమైతుందంటే ఉన్న లోకల్ కౌన్సిలర్స్ అంత యాక్టివ్ గా పని చేయట్లేదు. చాలా మంది రెసిడెంట్స్ కి వాళ్ళ కౌన్సిలర్స్ ఎవరు తెలియదు, వాళ్ళ ఇష్యూస్ వినేవాళ్ళు కూడా వినేవాళ్ళు లేరు ఎవరు. వాళ్ళ మైగ్రెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఇష్యూస్ ఎవరు చెప్పాలో తెలియదు. అలా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఆ ఇష్యూస్ అట్లాగే దాంట్లో కూరుకుపోతున్నారు వాళ్ళు. సో నాకు కొంచెం తెలుసు కాబట్టి కౌన్సిలర్ కానీ ఈ ఇష్యూ ఎలా సాల్వ్ చేయాలి, ఎవరు చేస్తే సాల్వ్ అవుతుంది, ఎవరు అప్రోచ్ అవ్వాలి, అది నాకు బాగా ట్రైనింగ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ చేశా కౌన్సిల్ ద్వారా. సో ఒక అడ్వైజరీ బోర్డు మెంబర్ కూడా నేను కౌన్సిల్ లో పనిచేస్తాను. సో చాలా విగరస్ గా. సో నాకు ఆ కనెక్టివిటీ ఉంది. ఈ ఇష్యూస్ అన్ని తీసుకొని ఏంటంటే ఒక అజెండా లాగా తయారు చేస్తాను. చిన్న సర్వే కూడా చేశాను నేను, పబ్లిక్ ఇష్యూస్ ఏంటని. అందులో మేజర్ ఏమొచ్చిందంటే ఈ కనెక్షన్ ఉంది కదా పబ్లిక్ కి. ఇప్పుడు గ్రోయింగ్ పబ్లిక్ ఉంది, చాలా వస్తా ఉన్నారు మైగ్రెంట్స్, కొత్త రెసిడెంట్స్ వస్తున్నారు ఈ సబబ్స్ అన్నిట్లో. సో దీంట్లో ఏంటంటే వీళ్ళని గవర్నమెంట్ కనెక్ట్ చేయాలి, ఇష్యూస్ సాల్వ్ చేయాలి అని అంటే నేను 24/7 మనము ఒక లీడర్ అనేవాడు పబ్లిక్ కి 24/7 అవైలబుల్ ఉండాలి అని కాన్సెప్ట్ తోటి వస్తున్నాను. సో ఇది జనరల్ గా పాసిబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరు అప్రోచ్ అవ్వాలి పబ్లిక్ కి తెలియదు, లీడర్స్ కి పబ్లిక్ దాకా వెళ్ళడానికి కుదరదు. ఇప్పుడు ఇండియా లాగా మనకి వచ్చేసి లీడర్స్ వచ్చేస్తారు, మన స్ట్రీట్స్ కి వీధుల్లోకి వచ్చేస్తారు కదా, అట్లా ఇక్కడ కుదరదు. సో దానికని నేను ఒక యాప్ డెవలప్ చేస్తాను. 24/7 యాప్ ద్వారా పబ్లిక్ అవైలబుల్ ఉంటారు. ఇట్స్ జస్ట్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాగా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. బట్ ఏంటంటే ఇందులో ఏదైనా పోస్ట్ చేసే యాక్షన్ ఉంటుంది, దాన్ని ఆ కమ్యూనిటీ లీడర్కి, ఆ కౌన్సిలర్ కానీ ఎంపీకి కానీ వెళ్తుంది.
సో దాని ద్వారా 24/7 ఒక లీడర్ పబ్లిక్ అవైలబుల్ ఉంటుంది. అది ఫస్ట్ ఎజెండా. సో రెండోది వచ్చి ఒక కాలేజ్ పెడదామని, టేఫ్ కాలేజ్ కానీ ఒక యూనివర్సిటీ కానీ మిల్టన్ సబబ్ తీసుకురావాలి. సో ఇప్పుడు దాకా అసలు మిల్టన్ లో ఏమి లేవు అట్లా టేఫ్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఏం లేదు. సో అది పాసిబుల్, కౌన్సిల్ కూడా కావాలి అని వెతుకుతున్నారు అండ్ వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా రావాలనుకుంటున్నారు. కానీ ఎవరు కూడా ఒక లీడర్ ముందుండి ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ తీసుకురావాలని ఎవరు పనిచేయట్లేదు. సో అది నేను ఎంక్వైరీ చేశాను. సో దాని మీద నేను ఎజెండాలో పెట్టుకున్నాను. నేను నా టర్మ్ లో నేను ఒక యూనివర్సిటీకి తీసుకురావాలి ఆర్ అట్లీస్ట్ సేఫ్ కాలేజ్ అని తీసుకురావాలని నా ఉద్దేశం. సో ఇది కాకుండా ఇక్కడ ట్యాక్స్లు అవి ఇవి కడతా ఉంటారు. ఇక్కడ ఏంటంటే హౌస్ ట్యాక్స్ లో కడతాం, రేట్స్ అంటాం అనమాట. ఆ రేట్స్ కూడా చాలా హై ఉన్న రెసిడెన్స్ కి కంపేర్ టు అదర్ రెసిడెన్స్. దాని మీద కొంచెం వర్కౌట్ చేయాలి. మెడికల్ ఫెసిలిటీస్, బస్సులకు చాలా పోరు ఉంటాయి. నీకు తెలిసే ఎంత కష్టాలు పడతావు నువ్వు రావాలంటే బస్సులలో, నువ్వు వచ్చేదాన్ని కదా. అసలు చాలా పూర్ ట్రాన్స్పోర్ట్ లింక్స్, అది ఇంప్రూవ్ చేయాలి. సో ఇలాంటి సమస్యలు ఎండ్లెస్ ఉన్నాయి, కానీ ఇది మేజర్ హైలైట్ గా తీసుకొని వెళ్తున్నాను. స్కూల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఫెసిలిటీస్, సేఫ్టీ ఒకటి, కెమెరాస్ పెట్టడం, సీసీ కెమెరాస్ పెట్టడము, పోలీసు వ్యవస్థ పెంచడం, ఇక్కడ పబ్లికేషన్ కూడా పార్క్స్ లో బార్బిక్యూస్ పెట్టడము, సేఫ్టీ కెమెరాస్ పెట్టడం, అట్లాంటివన్నీ అన్నమాట. సో దిస్ ఈజ్ మెయిన్ ఎజెండాస్ నావి. అందులో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కూడా ఉన్నాయి నాకు పెట్టుకున్నాను. అది సో ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే 24/7 యాప్. ఇప్పుడు పీపుల్ కి ఎలా ఉండేది అంటే, ఇప్పుడు ఒకరిని కనెక్ట్ చేయాలంటే దే నీడ్ టు ఈమెయిల్ టు డిఫరెంట్ ఈమెయిల్స్, ఒక్కొక్కరికి ఎవరికి చేయాలి అని ఆ డౌట్ లేకుండా 24/7 యాప్ ఐడియాస్ విచ్ వెరీ గుడ్ అన్న. లైక్ అంటే పీపుల్ వాట్ ఎవర్ దే హ్యావ్ ప్రాబ్లమ్ వాళ్ళు అందులో పెట్టేయచ్చు. 24/7 ఇంటరాక్షన్ అన్నారు కాబట్టి విడిగా జీమెయిల్ వాళ్ళందరికీ పెట్టకుండా లైక్ వాట్సాప్ లాగా దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఐ థింక్ ఇప్పుడు అది ఎవరు తీసుకురాలి 24/7. ఎస్, ఇది నాకు తెలిసి ఎక్కడా లేదు. ఈవెన్ ఇండియా కానీ, ఆస్ట్రేలియా కానీ, యుఎస్ లో కానీ ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి ఈ ఐడియా తట్టింది. నాకు ఐడియా తట్టగానే తెలుసు కదా, లేచిందే పరగన్నట్టుగా. నాకు ఏదో 3 గంటల రాత్రికి తట్టింది. నాకు నిద్ర పట్టట్లే ఏంటి అని, ఎలా కౌన్సిల్స్ ఏం చేయండి, స్పెషల్ గా ఏం చేయండి అన్నప్పుడు పొద్దున్న లేచి ఫోన్ చేసి మా వాళ్ళకి ఇట్లా యాప్ అనుకుంటున్నా, ఏం చేద్దామా మా డెవలపర్ తో మాట్లాడితే ఇది పాసిబిలిటీ ఉంది అని చెప్పి ఒక 2 రోజులు వర్కౌట్ చేసి దాన్ని స్టార్ట్ అయితే చేసామన్నమాట. ఇక స్టార్ట్ చేసి ఐడియా వచ్చింది. సో అది ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉంది. ఈ వారం రిలీజ్ చేస్తాను దాన్ని కొంతమంది యూజర్స్ కి. బై క్రిస్మస్ కల్లా అది ఫుల్లీ యాక్సెసిబుల్ టు పబ్లిక్. ఐ థింక్ నేను చెప్పిన వర్డ్ కరెక్ట్ అయితే. లాక్డౌన్ వల్ల బార్డర్స్ ఎన్ని క్లోజ్ అయినా అజయ్ మాత్రం క్లోజ్ అవ్వవు, ఆల్వేస్ ఓపెన్. కొత్త కొత్త ఐడియాస్ వస్తా ఉంటాయి. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ ఎందుకంటే ఐడియాస్ వల్ల పీపుల్ కి హెల్ప్ అవుతుంది, కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. యునో ఇట్ విల్ బి ఈజియర్. డిజిటలైజేషన్ లైఫ్ కాబట్టి అంత ఈజీగానే మేకింగ్ ఇట్ మోర్ ఈజియర్ ఫర్ ద పీపుల్. పీపుల్ కూడా అది కావాలంటున్నారు, మాకు ఇంకా ఈజీగా అయిపోతే బాగుండు, ప్రాబ్లమ్స్ త్వరగా క్లియర్ అయితే బాగుండు. అదే ఈ యాప్ ద్వారా అంటే వాళ్ళకి ఏ సమస్య తెలియదు. స్టూడెంట్ సమస్యలు వేరే ఉంటాయి, సిటిజన్ సమస్యలు వేరే ఉంటాయి, ఒక పిఆర్ వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. కానీ ఎవరు దాన్ని అడ్రస్ చేస్తారో తెలియదు. అది వెతుకుతా ఉంటారు మాన్యువల్ గా ఫోన్ చేసి. సో ఇదంతా కూడా అవాయిడ్ చేయడానికి యాప్ లో ఆ సమస్య వేసేస్తే అది ఇన్సిడెంట్ లాగా రిపోర్ట్ క్రియేట్ అయ్యి ఆ కమ్యూనిటీ లీడర్ కానీ, ఆ కౌన్సిలర్ కానీ, మీ ఎంపీకి కానీ వెళ్తుంది. వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకోవాలి. అండ్ అది ఫేస్బుక్ లాగే ఒక కామెంట్ వేస్తే ఇట్లా అందరు మానిటర్ చేస్తే అట్లే మానిటర్ అవుతుంటది. బట్ వాళ్ళు యాక్షన్ తీసుకునే వరకు, ఒక రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయి చేసే వరకు అది చేజ్ చేస్తుంటది. వాళ్ళు ఆ ఇన్సిడెంట్ క్లోజ్ చేయాలి. అట్లా పోలింగ్ ఉంటది. ఏదైనా కావాలనుకున్నప్పుడు పోల్ వేస్తాం, అందరు పోల్ చేయడం. లైక్ పిటిషన్స్ వేస్తాం కదా, ఆ పిటిషన్ చాలా టైం పడుతుంది మాన్యువల్ కి, ఇట్లా పోలింగ్ వేయటము. సో ఇట్లాంటివన్నీ యాప్లు ఇంట్రొడ్యూస్ చేస్తాను. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను, అప్పుడు మనం దాని గురించి ఫుల్ గా డిస్క్రైబ్ చేద్దాం యాప్ డౌన్లోడ్ అయిపోయాక. So hope everything comes soon and cafe college idea కానీ about buses కానీ everything is good. ఇన్ని ఐడియాస్ రావాలంటే మీరు పీపుల్ తో ట్రావెల్ చేసి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వార్డ్కి చూస్తే మీకు అర్థమైంది. బికాస్ ఇంట్లో కూర్చుని మా ప్రాబ్లమ్స్ గురించి మనకి ఎప్పుడు తెలియదు. ఎంత పీపుల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు కొత్త ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అంటే పీపుల్ ఇలా ఇబ్బంది పడుతున్నారు. లైక్ ఎప్పుడో ఒకసారి అన్నాను బస్సెస్ బాగాలేదు, చాలా ఇబ్బందిగా ఉంటున్నాయని. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు మైండ్ పెట్టుకున్నారు. హోప్ మీరు గెలవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే యునో ఇలా ప్రతి ఐడియా మైండ్ లో పెట్టుకుని దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తే మెల్టన్ కౌన్సిల్ విల్ బి ద బెస్ట్ కౌన్సిల్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ నాట్ ద బెస్ట్, ఇంకా మంచిగా అవుతుంది, ఇంకా బెటర్ అవుతుంది, ఇంకా చాలా బాగా అవ్వాలి. బస్ లేదే అనుకునేటట్టు లేకుండా మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. బికాస్ బస్సెస్ అంటూ ఉంటాయి, అక్కడ ఏమవుతుందంటే మెల్టన్ కౌన్సిల్ కి వచ్చేపాటికి లైక్ నేను ఉండేది ఫుడ్ స్పేస్ సబబ్, నాకు 5 minutes ఒక బస్ ఉంటుంది. మెల్టన్ కౌన్సిల్ వచ్చేపాటికి హాఫ్ తీసుకుంటుంది బస్ కి.
అది. అవును. సో నీకు అక్కడ అయితే ఉమ్, చెప్పు. సారీ, ఇంకొక చెప్పు అంటే. క్వశ్చన్. ఇప్పుడు మీరు ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ తో ఉంటారు, వాట్ ఎవర్ లైవ్ ఈ లైవ్ అనే కాదు, నేను మీది హిందీతో లైవ్ చూసాను, ఇంగ్లీష్ లో చూసాను, అండ్ ఐ సా యూ మెనీ లైవ్స్ మీ ఫేస్బుక్ లో కానీ మీ యూట్యూబ్ లో కానీ, ఎప్పుడు ఒక Yeah. స్మైలింగ్ ఫేస్ తో ఉంటాను. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను లైవ్ చేస్తాను, నేను ప్రోగ్రామ్స్ చేస్తాను, కానీ సమ్వేర్ నా పర్సనల్ లైఫ్ లో నాకు ప్రాబ్లమ్ వచ్చినా డెఫినెట్లీ బికమ్ డల్. ఎంత Yeah. నవ్వుతా మాట్లాడు, సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా నేను డల్ అయిపోతా ఆ ప్రాబ్లమ్స్ Oh, వల్ల, స్ట్రెస్ వల్ల. కానీ మీరు ఏ లైఫ్ yeah. కి వచ్చిన బ్రైట్ ఫేస్ విత్ స్మైలింగ్ ఫేస్ వస్తారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఎవ్రీథింగ్? అలా అంటే ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువనే ఉంటది, ఎక్కువ పబ్లిక్ లో తిరుగుతుంటే ఎక్కువ స్ట్రెస్ వస్తుంటది. ఇంకా కాకపోతే ఏంటంటే దాని సొల్యూషన్ గురించి ఆలోచిస్తాను. నేను స్ట్రెస్ లో కూర్చొని దాని గురించి ఆలోచిస్తూ వచ్చేసింది నాకు ఒక హెల్ప్ చేయాలి అని ఎదురు చూడకుండా, అసలు నాకు వచ్చింది సరే నేనే సాల్వ్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని సాల్వ్ చేయాలి, నాది కూడా సాల్వ్ చేసుకోవాలి. సో అలా దాన్ని ఆలోచించేదానికంటే సొల్యూషన్ ఆలోచిస్తుంటా. సో బట్ ఏదైతే నాకు ఇంకోటి ఏంటంటే ఒక ఇంటరాక్షన్ అనేది చాలా ఇంట్రెస్ట్. ఒకనే కూర్చుంటే నేను డల్గా ఉంటాను, అట్లా నార్మల్ గా నవ్వుకుంటూ ఉంటాను, ఇంకా హ్యాపీగా లోపల బాగానే ఉంటది, ఐడియాస్ నడుస్తుంటాయి. బట్ ఎవరైనా కలిసినప్పుడు ఐ ఫీల్ మోర్ హ్యాపీ. అండ్ సోషల్ ఇంటరాక్షన్ చాలా ఇంట్రెస్ట్. సో మాట్లాడడం, షేర్ చేసుకోవడం, నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, కానీ స్టోరీస్ వినడం, వాళ్ళది లైఫ్ లో ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చేద్దాం, ప్రోగ్రెసివ్ గా ప్రొయాక్టివ్ ఉండడం, ఇలాంటివన్నీ నేను పాజిటివ్ థింకింగ్ లో వెళ్తుంటాను. సో మేబీ అది నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. దానివల్ల మేబీ ఎవ్రీ టైమ్ స్మైలింగ్. ఎవ్రీ టైమ్ ఇట్స్ స్మైలింగ్ ఫేస్ ఎలా అంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. అంటే ఇట్స్ ఫేకింగ్, మీరు చేసేది ఫేకింగ్ లో అసలు ఉండదు, అంటే ఆ స్మైల్ అది బ్రైట్ గా ఉండదు. సో ఆ సీక్రెట్ టిప్ ఏదో తెలుసుకుని లైక్ నేను కూడా ఇంప్లిమెంట్ చేసుకుందామని పీపుల్ కూడా చూసే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్. అందుకని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ ఒకటి ఉంటే బాగుంటది. ప్రాబ్లమ్స్ అందరికి ఉంటే ఏ లెవెల్ వాళ్ళకి ఉంటాయి, బట్ ఆ సొల్యూషన్ ఆలోచించాలి, అది దాని దారి వెతకాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కీపింగ్ ఎవ్రీథింగ్ పర్సనల్ అజయ్ అన్న, నౌ కమింగ్ టు ద పాయింట్, మీరు ఆస్ట్రేలియాలో లైక్ ఎందుకు ఉంచోవాలని కోరుకున్నారు, లైక్ యాజ్ ఎ కేంబ్రిడ్జ్ వర్డ్ కౌన్సిలర్ గా? వై? బికాస్ యూఆర్ ఆల్రెడీ వై అంటే సర్వింగ్. కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకుంటాం కదా, ఏది చేసినా మన వీధి నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఏ పని చేసినా మన ఇంటి చుట్టుపక్కల నుంచి, మన వీధి నుంచి, మన ఊరు నుంచి మొదలు పెడతాం. మనం పుట్టి పెరిగిన మనం ఉండిన ఏరియా అని కాబట్టి. సో నేను ఉండేది ఆస్ట్రేలియాలో మెల్టన్ టేలర్స్ హిల్ లో ఉంటున్నాను. ఆ మెల్టన్ సిటీ కౌన్సిల్ దాంట్లో టేలర్స్ హిల్ ఉన్నాను. సో నేనున్న చుట్టుపక్కల సమస్యలు తెలుసు, నా ఫ్రెండ్స్ ఉంటారు, ప్లస్ పబ్లిక్ నెట్వర్క్ ఉంది. ఇది ఏరియాలో కొంచెం నేను ఈవెంట్స్ అవి చేసి గ్యాదర్ అయ్యాను కాబట్టి, సో ఆ ఇంటరాక్షన్ ఉందని బట్టి ఆ సమస్యలు తెలుసుకోబట్టి ఇక్కడ సమస్యలు తీరుస్తే బెటర్, నా చుట్టుపక్కల ఉన్న సమస్య వాళ్ళ సమస్యలు తీరుస్తే బెటర్ అన్నట్టుగా హెల్ప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఏరియాని ఎంచుకున్నాను అనమాట బేసిక్ గా. అది. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్. అండ్ మీరు ఇప్పుడు ఇండియాలో కూడా బ్యాక్ ఇన్ ఇండియా ఇట్లాంటివి ఏమైనా సర్వీసెస్ కానీ ఏమైనా చేశారా? ఏంటిది? ఇప్పుడు ఆస్ట్రేలియాలో మీరు ఇండియాలో ఎనీ ప్రోగ్రామ్స్ ఆర్ సంథింగ్? నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా యూత్ లీడర్ గా ఉండేవాడిని అక్కడ. సో నేషనల్ జై జవాన్ జై కిసాన్ అని, జై మజూర్ ఉండేది, అట్లా నినాదం. మన లేట్ శ్రీ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళ సన్ ఎంపీ ఉండేవాళ్ళు, అనిల్ శాస్త్రి అనేసి, అనిల్ శాస్త్రి, సునీల్ శాస్త్రిని వాళ్ళిద్దరు, వాళ్ళు ఇది నడిపేవాడు అనమాట. వాళ్ళ లాల్ బహదూర్ శాస్త్రి చారిటీ ట్రస్ట్. దాని నుంచి జై జవాన్ జై మజూర్ అనేది, జై జవాన్ జై కిసాన్ అనేది శాస్త్రి గారు పెట్టింది, మజూర్ అని వాళ్ళు పెట్టారు తర్వాత వాళ్ళ సన్స్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కి ఒక యూత్ ప్రెసిడెంట్ గా నేను ఉండినప్పుడు యూత్ వాళ్ళకి స్పోర్ట్స్ కానివ్వండి, విలేజెస్ డెవలప్మెంట్ లో కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉండేది. సో ఆ మొదటి నుంచి ఆ యాక్టివిటీస్, స్కూల్ నుంచి కూడా నేను స్కూల్ లీడర్, టీమ్ కెప్టెన్ ఉండేవాడిని. అందులో ఎలక్షన్స్ అయినప్పుడు యునానిమస్ గా నేను కెప్టెన్ అవ్వడము, అలా అక్కడి నుంచి మొదలైంది. మేబీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ అది నేను ఇక్కడికి వచ్చాక నాకు ఎక్కువ తెలిసింది, బయటకు వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది. సో అంతే, అది ఇట్స్ క్యారింగ్ ఆన్ నౌ. సో అయితే మీరు ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు నేను విన్నది. అజయ్ గారు అంటే నాట్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ, ఆయన స్టార్టింగ్ ఓకే హీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాట్ పూర్, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు అజయ్ గారు. సో వచ్చినప్పుడు మీరు ఆస్ట్రేలియా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇంత పొజిషన్ కి వచ్చారు. లైక్ నేను బేసికల్లీ తెలుసుకోవాల్సింది, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.
మీరు ఫాలో అయిన ఒక్క సీక్రెట్ టిప్ ఏంటి? అన్ని వచ్చినప్పుడు ఇక్కడ దాకా రావాలంటే రియల్లీ ఇట్ విల్ బి అన్ ఎమోషనల్ జర్నీ, సక్సెస్ఫుల్ జర్నీ అండ్ అన్సక్సెస్ఫుల్ జర్నీ కూడా ఉండిద్ది ఖచ్చితంగా. రైట్. అండ్ ప్రతిసారి మీరు టిప్ ఏంటి? అందరిలాగే నాకు సినిమా కష్టాలు, ఆస్ట్రేలియా కష్టాలు ఉంటాయి కదా, అట్లాగే ఉండే. వచ్చినప్పుడు ఆడ్ జాబ్స్ చేయటము, ఒక 3-4 ఇయర్స్ పట్టింది, పిఆర్ రావటము, అందరిలాగే స్ట్రగుల్ అయింది. పెద్దగా ఏం లేదు. వచ్చినప్పుడు ఒక $500 తీసుకుని ఆస్ట్రేలియా ల్యాండ్ అయ్యాను. అలా ఆ కష్టాలన్నీ చూసుకుంటూ కాకపోతే మార్కెట్ స్టడీ చేశాను. ఇక్కడ ఏముంది, దేంట్లో ఇన్కమ్ ఉంది, నాకేం ఇంట్రెస్ట్ ఉంది. సో ఐటీలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐటీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. టైం పట్టింది, ఒక 2-3 ఇయర్స్ పట్టింది నాకు ఒక స్టేజ్ రావడానికి. అని పొదగా ఏం సెటిల్ అవ్వలేదు. ఆ బ్రేక్ దొరకడానికి టైం దొరికింది. సో ఆ బ్రేక్ దొరికింది, కానీ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్న స్కిల్స్ ఇప్పటికి కూడా ఆ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉన్నాను. సో జాబ్స్ రావటం పోవటము, ఆ కష్టాలన్నీ అట్లాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంతా ఉండేది. కానీ ఒక స్టేజ్ లో రియలైజ్ అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎట్లా బ్రేక్ చేయాలి, జాబ్ లేకుండా లైఫ్ స్టైల్ లాగే ఉండాలి అనేసి ఒక స్ట్రాటజీ వేసుకున్నాను. సో అదొక వీడియో చేస్తాను దాని మీద. అసలు ఎలా మనం స్టేబుల్ లైఫ్ ఉండాలి జాబ్ ఉన్నా లేకున్నా అనేది ఫ్యూచర్ లో చెప్తాను దాని గురించి. సో ఆ స్ట్రాటజీ నేను ఫాలో అయిపోయాను. దీని గురించి ఏంటిది నెక్స్ట్ లైవ్ సెషన్స్ లో మీరు ప్రతి ప్రాబ్లం ఎట్లా ఫేస్ చేశారు, ఎట్లా అధిగమించారు. నేను నమ్మేది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ దగ్గర సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి. వాట్ ఐ ట్రస్ట్ ఇస్ ఈవెన్ వాట్ పీపుల్ ట్రస్ట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర డౌన్ స్టోరీస్ ఉంటాయి, దాని నుంచి ఎలా పైకి లెగిసారు వాళ్ళు. అదే ఇంపార్టెంట్ ఉంటుంది స్టోరీ. ఎస్, మనం అది డీటెయిల్ గా వచ్చేది ఒక్కొక్క పాయింట్ మీద చెప్తాను. ఈవెన్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా లైఫ్ లీడ్ చేయొచ్చు. కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా రాగానే, ప్రతిసారి రాగానే ఎక్కడ ఆడ్ జాబ్ ఉంటే వెతకటము, అలా కాకుండా వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటే వాళ్ళ టాలెంట్ ని ముందు తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ ద్వారా కూడా సంపాదించుకోవచ్చు, ఫీజుని ఎట్లా రికవర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి. అది ఇంప్లిమెంట్ చేయాలి. కాకపోతే స్టూడెంట్స్ ముందుకు రావాలి. నేను ఆలోచన సరిపోదు కదా, గ్రూప్ రావాలి. దానికని మనము ఇండియన్ స్టూడెంట్ సర్వీసెస్ అని ఒక ఫామ్ చేసాము. మీరు అంతా ఉన్నప్పుడు ఒక స్టేజ్ వచ్చింది, తర్వాత ఇంకా అంత స్లో డౌన్ అయిపోయింది. ఫ్యూచర్ లో దాన్ని మనము టేకప్ చేద్దాం డెఫినెట్ గా. ఈ ఓపెన్ హార్ట్ విత్ అజయ్ ప్రోగ్రామ్ లో ఎవ్రీవన్ కనెక్ట్ అవుతారు. మన స్టూడెంట్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఎవ్రీవన్ అడల్ట్స్ కానీ మన కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఫర్ డెఫినెట్లీ పక్కా. బికాస్ మీ ఐడియాస్ అనేవి ఎప్పుడు న్యూగా వస్తానే ఉంటాయి కాబట్టి, రిపీటెడ్ ఉండవు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. సో ఇవాళ ఓవర్ వ్యూ తెలుసుకున్నాం, లైక్ మీ ఎజెండా గురించి కానీ, ప్రాబ్లమ్స్ గురించి కానీ, ఎవ్రీథింగ్ like at a glance మీరు మొత్తం చెప్పేశారు. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్, దిస్ ఇస్ మై అజెండా. బట్ ద మెయిన్ థింగ్ ఐ రియల్లీ ఈస్ అబౌట్ ద 24/7 యాప్. దానికోసం అయితే మేము చాలా వెయిట్ చేస్తున్నాము. ఐ థింక్ పీపుల్ ఆల్సో విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ యాప్. చాలా ఈజీ ఈ డిజిటలైజేషన్ వరల్డ్ లో ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఈజియర్ ఫర్ పీపుల్. కరెక్ట్. అది ఇదొక రెవల్యూషన్ గా అవుతుంది నాకు తెలిసిన మటుకు. వాట్ ఎక్స్పెక్ట్ ఇట్స్ పెద్ద రెవల్యూషన్ గా అవుతుంది అనే ఐడియా నాకు తెలిసిన మటుకు. Let's hopefully bring the change to the community, to the app. Let's bring good change to the community. So అయితే ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్న వరకు నేను చెప్తున్నాను, vote 1 for Melton Council Cambridge Ward Ajay Pasupuleti garu. So if you want to vote him for the vote 1, first లోనే ఉంటారు అజయ్ గారు. So directly you can vote him. అండ్ నెక్స్ట్ లైవ్ సెషన్స్ లో మనం ఆయన గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. లైక్ మెల్టన్ కౌన్సిల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేయాలి, యాప్ ఎలా వాడాలి, అండ్ కాలేజెస్ ఎలాంటి కాలేజెస్ తీసుకొస్తున్నారు, విత్ ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో తీసుకొస్తున్నారు, యూత్ కి ఎలా హెల్ప్ అవుతున్నారు, అడల్ట్స్ కి ఎలా హెల్ప్ అవుతున్నారు, ఓల్డ్ పీపుల్ కి ఎలా హెల్ప్ అవుతున్నారు, అండ్ ఫ్యూచర్ జనరేషన్ యంగ్ కిడ్స్ కి ఎలా హెల్ప్ అవుతున్నారు. ఐ థింక్ దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ద పీపుల్ అజయ్ గారు. అండ్ నెక్స్ట్ వీక్ హోప్ మీరందరూ ఇంకా క్వశ్చన్స్ పంపుతారు. ఆ క్వశ్చన్స్ అన్ని ఖచ్చితంగా అజయ్ గారిని అడుగుతాం. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి హీఈస్ ఆల్వేస్ రెడీ. అండ్ ఎస్పెషల్లీ యూ కెన్ కాంటాక్ట్ హిమ్ త్రూ హిస్ ఈమెయిల్ ఐడి అండ్ ఎనీథింగ్, అది నేను మీకు లింక్ లో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అజయ్ గారు ఐ థింక్ వెల్కమ్ ఎవ్రీవన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అందరి ప్రాబ్లమ్స్ మీరు ఏ టైం అయినా సాల్వ్ చేస్తారు అని మేము కోరుకుంటున్నాము. ఇఫ్ ద ఈమెయిల్ యూ ఆర్ ఎనీథింగ్. షూర్. నా ఈమెయిల్ ఐడి ajaypasupuleti@gmail.com ఉంది. ajaypasupuleti.com వెబ్సైట్ ఉంది. దాంట్లో వెళ్ళి మీరు నాకు ప్రొఫైల్ చూడొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో అకౌంట్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి నాకు చేయొచ్చు. మెసెంజర్ ఉంది. సో ఈ కమ్యూనికేషన్ కి నాకు వేరియస్ వేస్ ఉన్నాయి. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏదైనా ఇష్యూస్ ఉంటే కాల్ కూడా చేయొచ్చు.
ఓకే సో ఎనీ ఓకే సో ఇన్ని చెప్పారు యా అజయ్ గారు. యా ఇది లాస్ట్ మెసేజ్ అంటే అది ఎస్పెషలీ కేంబ్రిడ్జ్ వార్డ్ ఎలక్షన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి, బ్యాలెట్ పేపర్స్ అని ఇంటికి వస్తున్నాయి. కేంబ్రిడ్జ్ వాళ్ళు మెంటల్ ఉన్న వాళ్ళందరూ కూడా నా ప్రొఫైల్ చూడండి అండ్ నాకు ఓట్ 1 వేయండి. అందులో ఓటింగ్ కార్డ్ కూడా నేను ఫ్లైర్స్ ద్వారా ఇచ్చాను, ఆన్లైన్ లో వెబ్సైట్ లో ఉంది హౌ టు ఓట్ కార్డ్ అని. దాన్ని చూస్తే మీకు తెలుస్తుంది నా ప్రిఫరెన్సెస్ ఏంటని. దాన్ని బట్టి మీరు నంబర్ 1, 2, 3, 4 అట్లా 14 వరకు వేయాలి అన్ని 14 క్యాండిడేట్స్ కి. ఏ బాక్స్ కూడా ఎంటీ వదలకూడదు, అదర్వైజ్ అసలు ఆ ఓటే వ్యాలిడ్ కాదనమాట. సో అన్ని ఫిల్ చేయాలి. బట్ నాకు మటుకు ఓటు 1 వేయండి. మన తెలుగు వాళ్ళకి మన మొట్టమొదటి తెలుగువాడిగా ఈ వెస్టర్న్ సబర్బ్స్ లో ఉంచుంటున్నాను నేను. సో ఐ థింక్ అందరు సపోర్ట్ కావాలి డెఫినెట్ గా నాకు. ఓకే థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ పల్లవి నువ్వు చాలా బాగా చేస్తున్నావు ఇది. లెట్స్ రాక్. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా బాగా చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ వీక్ we'll do with more questions. We'll reach the people. Open heart with Ajay gar laga open heart with people నుంచి వచ్చిన క్వశ్చన్స్ ని ఓపెన్ హార్ట్ విత్ అజయ్ గారు చెప్తారని కోరుకుంటున్నాం నెక్స్ట్ వీక్ నుంచి. యా ఓపెన్ హార్ట్ అజయ్ విత్ విజయ్ పల్లవి నో వీడియో జాకీ పల్లవి అయిపోయింది అజయ్ పల్లవి నుంచి. అంటే చాలా బిజీ ఉంటారు సండే, కానీ పీపుల్ కోసం మీరు లైవ్ వచ్చారు ఇంత బిజీ టైంలో కూడా. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అన్న, ఫ్రమ్ ఎవ్రీవన్ అండ్ ఫ్రమ్ నా తరపు నుంచి అందరి తరపు నుంచి. యా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. లెట్స్ మీట్ నెక్స్ట్ వీక్. బాయ్. యా విల్ మీట్ నెక్స్ట్ వీక్ విత్ గుడ్ క్వశ్చన్స్. బాయ్ అండి, అందరు జాగ్రత్తగా బాయ్ ఉండండి. స్టే బాయ్. స్టే హోమ్.